ఇప్పుడు ఏం చేద్దామంటే జాబ్ సీక్వెన్సింగ్ విత్ డెడ్లైన్స్. మనకి ఏమి ఇస్తారంటే గివెన్ అరే ఆఫ్ జాబ్స్ వేర్ ఎవ్రీ జాబ్ హ్యాస్ ఎ డెడ్లైన్ అసోసియేటెడ్ ప్రాఫిట్ ఇఫ్ ద జాబ్ ఈస్ ఫినిష్డ్ బిఫోర్ ద డెడ్లైన్. ఎవ్రీ జాబ్ టేక్స్ సింగిల్ యూనిట్ ఆఫ్ టైమ్, సో మినిమం డెడ్లైన్ ఇఫ్ ఎనీ జాబ్ ఈస్ 1. ఇది ఈ క్వశ్చన్ ఇస్తాడు అనమాట. మనకు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇస్తాడంటే ఇది ఇస్తాడు, జాబ్స్ ఇస్తాడు 1 2 3 4 5 జాబ్స్ ఇచ్చారా. ఓకే, ఇక్కడ అర్థమైంది. వాటికి ప్రాఫిట్స్ ఇస్తాడు. జాబ్ 1 యొక్క డెడ్లైన్ అంటే ఏంటిది, జాబ్ 1 కంప్లీట్ చేయడానికి 1 అవర్ పడుతుంది మ్యాక్సిమం, 2కి 2 అవర్స్, 3కి 2 అవర్స్, 4కి 3 అవర్స్, 5కి 3 అవర్స్. సో వాటి యొక్క డెడ్లైన్ ఇస్తాం. మ్యాథ్స్ 3 అవర్స్ కన్నా ఎక్కువ ప్రాసెస్ కాలేదు జాబ్ పై. ఓకేనా, ఈ మ్యాక్సిమం ఎంత డెడ్లైన్ 3 వరకే ఉంటుంది. ఇది క్వశ్చన్, ఇక్కడ నుంచి సొల్యూషన్. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ క్వశ్చన్ నేను ఇక్కడ రాసుకున్నా. సో మనం ఏం చేస్తామంటే ఈ క్వశ్చన్కి ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే ఏవైతే వాడు నీకు జాబ్స్ ఇస్తాడు కదా, ఆ జాబ్స్ అన్నీ ప్రాఫిట్స్ ఉంటాయి చూసావా, ప్రాఫిట్స్. ఆ ప్రాఫిట్స్ అన్నీ ఎట్లా రాసుకోవాలంటే డిక్రీజింగ్ ఆర్డర్లో రాసుకో. ఫస్ట్ స్టెప్ ప్రాఫిట్స్ డెడ్లైన్. ఇట్లా ఫస్ట్ నీకు హైయెస్ట్ ఏది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది. సో ఇది ఫస్ట్ 20 రాసుకుంటా. 20 అనేది జాబ్ 3, దాని యొక్క డెడ్లైన్. తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఏముంది 15 అదేది జాబ్ 2 డెడ్లైన్ 2. తర్వాత హైయెస్ట్ 10 ఉంది. డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ప్రాఫిట్స్. ఓకేనా, ప్రాఫిట్స్ అనేది డిక్రీజ్ 10 ఉంది. అదొక జాబ్ 1. తర్వాత నెక్స్ట్ వచ్చేస్తుంది 5, అదొక జాబ్ 4, లేదంటే 3. ఓకేనా, తర్వాత నెక్స్ట్ వచ్చేది జాబ్ 5 1 3. నేను ఫస్ట్ స్టెప్ అయిపోయాను, ఇంక్రీజింగ్ ఆర్డర్ చేస్తాం. దీని మ్యాక్సిమం డెడ్లైన్ ఏంటా, ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. దీని మ్యాక్సిమం డెడ్లైన్ ఏంటా 3. ఏ జాబ్ మ్యాక్సిమం ఒక జాబ్కి డెడ్లైన్ ఎంత ఉంది 3 ఉంది. సో నాకు ఎన్ని స్లాట్లు వస్తాయంటే 3 స్లాట్లు వస్తాయి. ఒక మ్యాక్సిమం డెడ్లైన్ 5 ఉన్నాం కదా జాబ్కి, 5 స్లాట్స్ అంటే ఏదైతే మ్యాక్సిమం డెడ్లైన్ ఉంటుందో అన్ని నెంబర్ ఆఫ్ స్లాట్స్ తీసుకుంటాం. ఇది స్లాట్ 1, స్లాట్ 2, స్లాట్ 3. మ్యాక్సిమం డెడ్లైన్ 3 ఉంది కాబట్టి 3 స్లాట్లు తీసుకున్నాం. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా మీకు? ఇప్పుడు చూడండి నీట్గా వినండి. ఇప్పుడు జాబ్ 3కి ఎంత పడుతుంది, 2 పడుతుంది డెడ్లైన్. జాబ్ 2కి ఎంత పడుతుంది, 2 పడుతుంది. రైట్, జాబ్ 2 ఫస్ట్ ఒకదాంతా ఒకటి వద్దాం. జాబ్ 3కి ఎంత పడుతుందంటే డెడ్లైన్ 2 పడుతుంది. కాబట్టి ఇప్పుడు నాకు ఈ అన్ని స్లాట్లు ఖాళీ ఉన్నాయి. ఎప్పుడైతే మీకు అన్ని స్లాట్లు ఖాళీ ఉంటాయో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ ఫస్ట్ జాబ్ని సెకండ్ ప్లేస్లో పెట్టుకోండి. అర్థమైంది? ఐ రిపీట్ వన్స్ అగైన్. అన్ని స్లాట్లు ఖాళీ ఉంటే మీరు డైరెక్ట్ ఆ జాబ్ 3 తీసుకొచ్చేసేసి ఫస్ట్ స్లాట్లో పెట్టకండి, సెకండ్ స్లాట్లో పెట్టుకోండి. ఎందుకంటే ఆ స్లాట్లో వేరే దానికి పనికి వస్తుంది. ఇప్పుడు సపోజ్ జాబ్ 1 అవర్లో అయిపోయి ఉంటే ఆ 1 అవర్ అయిపోయే జాబ్ స్లాట్ 1లోకి వస్తుంది. సో దానికే చెప్పిన ఏదైనా ఫస్ట్ జాబ్ ఏదైతే ఉంటుందో అన్ని స్లాట్లు ఖాళీ ఉంటాయి ఫస్ట్. సో ఏదంటే అన్ని స్లాట్లు ఖాళీ ఉంటే ఆ జాబ్ని తీసుకొచ్చి సెకండ్ స్లాట్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో జాబ్ 3కి మ్యాక్సిమం డెడ్లైన్ 2 కాబట్టి సెకండ్ స్లాట్లో పెట్టుకోండి. థర్డ్ 3లో పెట్టుకోండి. నెక్స్ట్ ఒక డెడ్లైన్ ఏంటుంది 2 ఉంది, అంటే 1 2 మ్యాక్స్ 2 కన్నా ఎక్కువ పోలేదు ఈ జాబ్ డెడ్లైన్. సో అది ఎక్కడ వస్తుంది, స్లాట్ 1లో వచ్చేసింది. అర్థమైందా? ఇప్పుడు జాబ్ 2 అనే మ్యాక్సిమం డెడ్లైన్ ఏంటో 2 కన్నా ఎక్కువ పోలేదు. సో నేను 1లో పెట్టుకున్నా. నెక్స్ట్ జాబ్ వచ్చేది ఏంటిది, జాబ్ 1 అంటే ఏంటంటే డెడ్లైన్ 1 ఉంది. రైట్, డెడ్లైన్ 1 ఉంది కానీ ఇక్కడ స్పేస్ ఉందా మనకి స్లాట్లో లేదు. సో ఇది పెట్టుకోండి. తర్వాత జాబ్ 4 ఇవ్వండి. జాబ్ 4 యొక్క డెడ్లైన్ ఏంటా 3 యొక్క డెడ్లైన్ కాబట్టి స్లాట్ 4లో పెట్టుకుంటున్నా. ఇప్పుడు డెడ్లైన్ ఇట్లా అనమాట, ఇట్లా వచ్చేస్తాయి. థర్డ్లో గీసుకో. ఫస్ట్ జాబ్స్, తర్వాత స్లాట్ అసైన్, ఏవైతే స్లాట్ అసైన్ చేసినామో తర్వాత ప్రాఫిట్. ఫస్ట్ జాబ్ ఏం తీసుకున్నాం, జాబ్ 2, జాబ్ 3, జాబ్ 4. జాబ్ 2 ఎక్కడ పెట్టినాము, స్లాట్ 1, స్లాట్ 2, స్లాట్ 3. దీని స్లాట్ జాబ్ 2 యొక్క స్లాట్ 1 కదా, దాని యొక్క ప్రాఫిట్ ఎంత 15. దీని ప్రాఫిట్ ఎంత, జాబ్ 3 యొక్క ప్రాఫిట్ ఎంత 20. ఇక్కడ ఉన్నాయా, ఇక్కడ రాస్తున్నట్టు. జాబ్ 4 ఒక ప్రాఫిట్ 5. ఇవన్నీ కలిపితే ఎంత, ఇవి 20 + 20 40 వచ్చింది ప్రాఫిట్. ఇది ప్రాఫిట్. క్యాల్కులేట్ ఇట్లా కాల్ చేస్తారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే మీకు కొంచెం అర్థమవుతుంది. సేమ్ ఇది ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇట్లా ఇది క్వశ్చన్ ఇస్తాడు. మన స్టెప్ 1 ఏమని చెప్పిన, స్టెప్ 1 డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ప్రాఫిట్స్ రాసుకోవాలి. జాబ్స్, ప్రాఫిట్, డెడ్లైన్స్. ఇలా నాకు హైయెస్ట్ ప్రాఫిట్ దేనికి ఉన్నాయి 20 ఉంది కాబట్టి 20 రాసుకున్నాను. తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఏముంది 15 ఉంది. 20 అనేది జాబ్ 1, దాని డెడ్లైన్ 3. నెక్స్ట్ 15 జాబ్ 2 1. నెక్స్ట్ హైయెస్ట్ 10 ఉంది. తర్వాత సేమ్
జాబ్ 3 1 తర్వాత I/7 5 3 అన్ని డిక్రీజింగ్ ఆర్డర్లో ఇచ్చిన వాడు డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇచ్చినాయి కాబట్టి సేమ్ వచ్చింది మనకి. నేను మార్చుకోలేదు. జాబ్ 5 జాబ్ 6 నేను ప్రాఫిట్ ఎంత 3 1 3 వాటి యొక్క ప్రాఫిట్స్ డెడ్ లైన్స్ రాసుకున్నాం. ఏంటని చెప్పినా నేను మ్యాక్సిమం డెడ్ లైన్ ఎట్లా కనుక్కోవాలి? ఏ జాబ్కి మ్యాక్సిమం ఎంత ఉంది డెడ్ లైన్ 3 ఉంది. సో 3 మ్యాక్సిమం డెడ్ లైన్ ఉంది కాబట్టి ఎన్ని స్లాట్లు వస్తాయి? 3 స్లాట్లు వస్తాయి. స్లాట్ 1 స్లాట్ 2 స్లాట్ 3 3 స్లాట్లు వస్తాయి. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను? జాబ్ 1ని ఎంటర్ చేస్తాను. జాబ్ 1 యొక్క మ్యాక్సిమం డెడ్ లైన్ ఎంత? 3 ఉంది. నేనేం చెప్పిన ఏదో ఫస్ట్ జాబ్ వస్తుందో అది ఫస్ట్ తీసుకొచ్చి ఫస్ట్ స్లాట్లలో పెట్టకండి. 2లను పెట్టుకోవచ్చు, మనం 3లను పెట్టుకోవచ్చు ఫస్ట్ జాబ్ని ఖాళీ. ఎందుకంటే ఫస్ట్ని సెకండ్ని వదిలే పెడతా. సో దట్ వేరే జాబ్స్ అక్కడ ఎంటర్ కావచ్చు. సో 2లను పెట్టుకో లేకపోతే 3లను పెట్టుకో, కానీ ఫస్ట్ స్లాట్లో పెట్టుకోకు. నేను జాబ్ 1ని స్లాట్ 3లో పెట్టుకున్నా. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఏముంది? జాబ్ 2 ఉంది. జాబ్ 2కి ఎంత పడుతుందంట? 1 గంట పడుతుంది. 1 గంట డెడ్ లైన్ ఉన్నప్పుడు నేను తీసుకొచ్చి స్లాట్లో పెట్టుకోవచ్చా? దీని డెడ్ లైన్ వచ్చేసి ఎంత అంట? 1 ఉంటుంది. దీని డెడ్ లైన్ ఎంత ఉంటుంది? ఇక్కడ నుంచి ఇక్కడ కాబట్టి దీని డెడ్ లైన్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. దీని డెడ్ లైన్ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది స్లాట్. సో జాబ్ 2 యొక్క డెడ్ లైనే 1. నేను తీసుకొచ్చి స్లాట్ 2లో పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. స్లాట్ 2 డెడ్ లైన్ ఏంటంటే మ్యాక్స్ 2. జాబ్ 2 యొక్క డెడ్ లైన్ ఎంత? 1. సో నేను ఇక్కడ పెట్టుకోను, స్లాట్ 2లో పెట్టుకోను. సో జాబ్ 2 డెడ్ లైన్ ఎక్కడ వస్తుంది? స్లాట్ 1లో వస్తుంది. ఇది కూడా అయిపోయింది. జాబ్ 3 ఒక డెడ్ లైన్ ఎంత? 1 అంట. 1 ఏముంది? ఆల్రెడీ జాబ్ 2 ఉంది. పెట్టుకోవచ్చా? నేను పెట్టుకోలేను. ఆల్రెడీ స్లాట్ లోపల జాబ్ 2 నాకు ఇంకో జాబ్ తీసుకొచ్చి ఎట్లా పెట్టచ్చు? పెట్టలేదు. తర్వాత జాబ్ 4 ఉంది. జాబ్ 4కి మ్యాక్సిమం ఎంత ఉంది అంట? 3 ఉంది డెడ్ లైన్. అంటే ఇక్కడ వస్తుంది 1 అయితే పెట్టలేము. 1 ఎందుకంటే జాబ్ 2 ఉంది కాబట్టి. ఇక్కడ స్లాట్ 2 ఖాళీ ఉంది కాబట్టి స్లాట్ 2లో పెట్టుకుంటా. జాబ్ 2 జాబ్ 4 వస్తుంది. దానికి ఏం చేస్తాం? ఇలా గీస్తాం. జాబ్స్ తర్వాత ఏవైతే స్లాట్లు అసైన్ చేసినా స్లాట్స్ అసైన్ అని రాస్తూ ప్రాఫిట్స్ రాస్తూ. సో జాబ్స్ ఏమేమి రాస్తాను నేను? J2 J4 అండ్ J1. దాని యొక్క స్లాట్ 1 స్లాట్ 2 స్లాట్ 3 ఎంతంట? జాబ్ 2 యొక్క ప్రాఫిట్ ఎంత ఉంది? 15 ఉంది. జాబ్ 4 యొక్క ప్రాఫిట్ ఎంత ఉంది? 7. జాబ్ 1 యొక్క ప్రాఫిట్ ఎంత ఉంది? 20. ఓకే, దీని ఎంత? 35 ప్లస్ 7 ఎంత? అంతే కదా, 35 ప్లస్ 7 42. దీని ప్రాఫిట్ వచ్చేసేసి 42 అని రాస్తాం. అర్థమైంది కదా? ఇట్లా చేయాలన్నమాట. డెడ్ లైన్స్ పరంగా మనం చేస్తున్నాం. ఒకసారి రిపీట్ చేస్తా. ఫస్ట్ వాడు ఇచ్చిన జాబ్స్లో మ్యాక్సిమం ఏదో కనుక్కుంటావు. మ్యాక్సిమం డెడ్ లైన్ ఏది ఉంటే ఇక్కడ మ్యాక్సిమం డెడ్ లైన్ ఏదైతే 4 ఉన్నాకో 4 స్లాట్స్ గీస్తావు. 1 2 3 4. అర్థమైనా? అది ఫస్ట్ స్టెప్ ఏంటి? డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ప్రాఫిట్స్ అయ్యి. సెకండ్ స్టెప్ ఏంటిది? ఆ స్లాట్స్ ఎంత ఉంటే స్లాట్ బాక్స్ గీసిన తర్వాత ఎంత మ్యాక్సిమం డెడ్ లైన్ ఉంటే అంత స్లాట్లో గీసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తావు? తర్వాత ఒక్కొక్క జాబ్ని అసైన్ చేస్తావు. ఫస్ట్ జాబ్ నేను ఎక్కడైనా ఫస్ట్ స్లాట్లో పెట్టకని చెప్పాను. 2లను పెట్టుకో లేకపోతే 3లను పెట్టుకో. సో దట్ ఇప్పుడు జాబ్ 1 ఒక డెడ్ లైన్ 3 ఉంది కాబట్టి 3లో పెట్టుకున్నాను. నెక్స్ట్ జాబ్ 2 అనేది వస్తుంది 1 వస్తుంది కాబట్టి 1 పెట్టుకున్నాను. జాబ్ 3 అనేది ఆల్రెడీ డెడ్ లైన్ 1లో పెట్టుకోవాలి. ఎందుకంటే స్లాట్ 1లో ఆల్రెడీ జాబ్ 2 ఉంది కాబట్టి పెట్టాలి జాబ్ 3ని. సో జాబ్ 4ని ఎంత ఉంది? డెడ్ లైన్ 3 ఉంది. సో 2లో కూడా పెట్టుకోవచ్చు. సో 2లో పెట్టుకున్నాను. ఇలా వస్తుంది అన్నమాట.